హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మునగాకు పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా పెడితే చాలా మంచిది, షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది కాల్షియం కూడా చాలా ఉంటుంది మునగాకులో. అందుకే దీంట్లో ఇది ఒకటి మన హెల్త్కి చాలా మంచిదని కూడా చెప్పొచ్చు మునగాకు. ఇలా మునగాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకోవాలండి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పెసరపప్పు తీసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. కర్రీ వండుకునేటప్పుడు ఇలా నానబెట్టుకుని పెట్టుకోవాలి పెసరపప్పు. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆనియన్ బాగా వేగాక ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిదండి. అందుకే ఇందులో వేస్తే మునగాకు కర్రీ టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు ఉంటే కూడా తినొచ్చండి. అందుకని పెసరపప్పు వేస్తే టేస్టీగా ఉంటుందని నేను పెసరపప్పు వేసాను. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఆకుకూరలో కరివేపాకు మనకు తెలియదు కాబట్టి ఎంత వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న మునగాకు ఇందులో వేసుకోవాలి. ఇలా మునగాకు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మునగాకు అనేది కుక్ చేసుకోవాలండి. మునగాకు బాగా ఉడకాలి ఇక్కడ. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి మునగాకుని. చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా బాగా ఉడికాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. టమాటా అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఒక 1 టమాటా అయితే సరిపోతుంది మునగాకులో. ఇక్కడ 1 టమాటా తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా టమాటా కూడా వేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి బాగా. చూడండి మునగాకు అనేది బాగా ఉడికిపోయింది. టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇక్కడ చూడండి ఎంతో రుచికరమైన మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.